శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. డిసెంబర్ నెలలో మీనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయంలో ముందుగా మీనరాశి వారిని మనం చూసినట్లయితే కనుక పూర్వభాద్ర 4వ పాదం, అదేవిధంగా ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల వారు కూడా ఈ మీనరాశిలోకి విచ్చేస్తారు. డిసెంబర్ నెలలో మీనరాశి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటే, వీరు అనుకున్న పనుల్ని సకాలంలోనే చేయాలి, ఇంతకు మించి ఒక్కరోజు కూడా అటు ఇటు కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టయానికి పూర్తయిపోవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మీ ప్రతి పనిని కూడా మనసు పెట్టి ప్రేమగా దాని మీదే ఏకాగ్రతగా ఒక పద్ధతిగా మీ యొక్క పనులను ప్రారంభం చేసి విజయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు డిసెంబర్ నెలంతా కూడాను. అయితే మీనరాశి వారు ఈ నెలంతా కూడాను, డిసెంబర్ నెలంతా కూడాను ఉన్నతమైన ఆలోచనలు ఉండడం, జీవితంలో ఒక స్థిరమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకోవడం, ఒక మెట్టు ఎక్కేయడానికి కావలసినటువంటి దారులు ఏమున్నాయి అని వెతుకులాటాడడం ఈ డిసెంబర్ నెలంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఇటువంటి వారితో మనం స్నేహం చేస్తే ఏ విధంగా ఉండబోతోంది అనగా, డిసెంబర్ నెలలో మీనరాశి వారితో స్నేహం చేస్తే కనుక ఏ విషయాన్ని ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు మనం రిస్క్ తీసుకోవచ్చు, ఈ విషయం ఎక్కువ ఆలోచిస్తే ఎంత పెను ప్రమాదం మనకు జరగబోతోంది అనేటువంటి పూర్తి విషయాన్ని ఇటువంటి వారితో స్నేహం చేయడం వల్ల మనం గ్రహించడం అనేటువంటి జరుగుతుంది. ఇక డిసెంబర్ నెల ఫలితానికి వస్తే కనుక మీనరాశిలో వారికి కాలం కలిసి వచ్చిందనే చెప్పచ్చు. అనుకున్న పనులు పూర్తి అయ్యేటువంటి అవకాశం లభిస్తోంది. ఆర్థికంగా కూడా మీరు ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశం లభిస్తోంది. ఇంతకు ముందు వరకు మీరు ఆర్థిక ప్రణాళిక ఏదైతే అంచనాలు తప్పుగా జరుగుతున్నాయో వాటినన్నింటినీ సరి చేసుకుంటుంటారు. ఏ ధనాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎంతవరకు ఈ ధనాన్ని మనం ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు డిసెంబర్ నెలలో మీనరాశి వారు. ఇక రాజకీయాలకు విషయానికి వస్తే, రాజకీయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జనాల యొక్క హృదయాలను గెలుచుకుని మీకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుని, ఇతను నాయకుడు అంటే మాకు అండగా ఇతనే ఉండాలి అనేటువంటి మాట జనాల్లో ఆదరణ కూడా పెరుగుతూ ఉంటుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఉన్న వారికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పచ్చు. ఇంతకుముందు మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు, మీరు సాధన కోసం మీ స్నేహితులను ఎవరైతే విడిచిపెట్టారో వాళ్ళు మళ్ళా మీ జీవితంలోకి రావడం, వారి ద్వారా కొత్త దారులు ఏర్పడడం, నూతన పరిచయాలు ఏర్పడడం, దీనివల్ల రానున్న రోజుల్లో ఒక స్థిరమైన ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీనరాశిలో వారు విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా మీరు రాణించగలరు అనే విషయం 10 మందికి మీరు తెలియజేయడం జరుగుతుంది. ఇతరుల్లో ఈ టాలెంట్ కూడా ఉందా అనేటువంటి సందిగ్ధంలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో ఆ ధనం ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం లేదు. దాని మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆశ పెట్టుకోకండి. మీనరాశి వారు వంశపారిపర్యంగా కానీ, స్థిరాస్తి కానీ, చరాస్తులు కానీ వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చరాస్తుల్లో తక్కువ ధనకి అమ్మేసుకోవడం, స్థిరాస్తులు అంటే పొలాలు కానీ, ఇల్లులు కానీ ఏవైతే ఉన్నాయో వీటిని స్థిరాస్తులు అంటారు. ఇటువంటి స్థిరంగా ఉన్నటువంటి ఆస్తుల విషయంలో కాస్త ఇంట్లో వాళ్ళతోటే గొడవలు ఏర్పడడం, స్థలాల మధ్య ఈ హద్దు దాటి నువ్వు వచ్చేసావని మీలో మీరే మనస్పర్ధలు తెచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేటువంటి తగ్గుతుంది. ఇంతకుముందు బాగానే ఉండేవారు, ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వచ్చి ఇరువురు కూడా ఎడమొహం పెడమొహంగా ఏర్పడుతూ ఉంటుంది డిసెంబర్ నెలలో మీనరాశి వారికి.
పైగా రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ మీరు ఎందులో అయితే వెచ్చిద్దాం అనుకుంటున్నారో ఆ రంగాలు కొంచెం కుదూహలపడ్డం, మీరు పెట్టిన పెట్టుబడి దిగిపోవడం, ఆర్థికంగా కొద్దిగా ఈ రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ అంత కలిసి రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి కొనసాగుతూ ఉంటాయి. ఇక వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి మాత్రం అంత కలిసి వచ్చేటువంటి సూచనగా లేదు. వ్యాపారాలను ఎప్పుడూ కూడా ఈ డిసెంబర్ నెలలో మీనరాశి వారు పరోక్షంగా మాత్రమే చేయండి, ఎట్టి పరిస్థితులను ప్రత్యక్షంగా చేయొద్దు. మీకు పాల ఉత్పత్తి, మట్టికి సంబంధించినటువంటి వ్యవస్థ, అదేవిధంగా ఆహార ధాన్యాలు, ఈ మూడు కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పొచ్చు. ఫుడ్ కోర్టు కూడా ఒకందుకు కలిసి వస్తుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ లేదా టిఫిన్ సెంటర్లు కానీ కొంత మేరకు ఊరట కలిగిస్తూ ఉంటాయి. విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవారు డిసెంబర్ 11వ తారీఖు తర్వాత నుంచి శ్రీకారం చుట్టుకోండి. అన్ని పనులు వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. విదేశంలో ఉన్నటువంటి మీనరాశి వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ మీనరాశిలో వారు ఇంతకుముందు ఎక్కడైతే మీకు గౌరవం ఉందో ఆ గౌరవం కుర్జిపడి కాస్త దిగాలు పడి మిమ్మల్ని పక్కకి పెడుతూ ఉంటారు. శుభకార్యక్రమంలో మీకంటూ ఇవ్వాల్సిన ప్రాధాన్యత అనేటువంటిది తగ్గుతుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే ఎక్కడైతే మీకు గౌరవం ఇక్కడ నాకు ఉంది అని మీరు అనుకుంటున్నారో అది కేవలం మీ భ్రమ మాత్రమే అవుతుంది. వారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోరు. మీనరాశిలో ఆడవారికి మానసిక అశాంతి అనేటువంటిది ఎక్కువ లభిస్తుంది. నిరుద్యోగులకు మాత్రం కాస్త కలిసి వచ్చేటువంటి పరిణామంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషను అయ్యేటువంటి అవకాశం, జీతంలో ఒక అడుగు ఎదరకు పడేటువంటి అవకాశం, ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశం లభిస్తోంది. ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అంతగా కలిసి వచ్చేటువంటి కాలం కాదని చెప్పచ్చు. ఈ నెలలో సంతానం కోసం వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఇక ఉద్యోగం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కూడా ఒక ఊరట కలుగుతుంది. వివాహం కొరకు ఎదురు చూసేటువంటి వారికి మాత్రం మంచి పరిణామంగా చెప్పవచ్చు. మీ అనుకూలమైనటువంటి వరుడు కానీ వధువు కానీ మీ బంధువర్గంలోనే ఉంటారు. వీరితో మీకు బంధాలు ఏర్పడడం, వాటి వల్ల అనుకున్నటువంటి విధంగా మీ వివాహానికి శ్రీకారం చుట్టడం అనేది జరుగుతుంది. మీనరాశుల వారు విలువైనటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాటిని దొంగల పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఇక మీనరాశిలో వారికి సంతానం కానీ ఉద్యోగం కానీ ఇవి రెండూ కూడా, ఉద్యోగం వస్తే కనుక సంతానానికి కాస్త దూరం అవుతారు. సంతానం కలిగే అవకాశం ఉండి ఇప్పుడు కనుక మీరు కన్ఫామ్ అయితే 1కి 10 సార్లు డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండి పిండం యొక్క స్థితిగతులను ఖచ్చితంగా 1కి 10 సార్లు డాక్టర్ గారి యొక్క సలహాల మేరకు మాత్రమే మీరు ఆరోగ్య సూత్రాలు పాటించండి. వ్యక్తిగతమైన ఆరోగ్య సూత్రాలు ఎక్కడా పాటించవద్దు. మీనరాశిలో వారు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. లేదు డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియదు అనుకుంటే మీ ఫోటోను పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నల వల్ల మీరు చెప్పే సమాధానాన్ని ఆధారం చేసుకుని మీ పూర్తి జాతకాన్ని విశదీకరించిస్తాం. మీనరాశిలో వారికి డిసెంబర్ నెలలో 21వ తారీఖు నుంచి 28 మధ్యలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున మీనరాశి వారు ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలతో ఈశ్వరారాధన చేయడం, ఉదయం సాయంత్రం వేళ శివాలయ దర్శనం గావించడం చాలా మంచిది. ఎల్లవేళలా పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. కావున మీనరాశి వారు డిసెంబర్ నెలంతా కూడా ఈశ్వరారాధన గావించడం చెప్పదగ్గ సూచన.